ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు మిత్రులు నమస్కారాలు. నా 2017 ప్రయత్నంలోకి అరంగేట్టాను. తర్వాత మాట్లాడడం ఇబ్బంది మాట్లాడే ఇబ్బంది ఉంటుందా? ఎక్కువ మాట్లాడదు. క్లాస్ రూమ్లో అదే మాట్లాడుకోవడం బాగా ఉంటుంది. మాట్లాడడం ఇబ్బంది ఉంటుంది. దశపరిచిన వాక్యం తర్వాత మరి ఇందులో రాసుకున్నాను. అంటే కొంచెం శ్వాసం అనేటువంటి దానిలో ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటిది అందులో రాసుకున్నా. ఒక నిమిషాలు జరుగుతుంది. 2-3 క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. ఒక మనిషిని కలిస్తే మానవత్వం అర్థమైనట్టు ఉండాలి, కవిత్వం చదివినట్టు ఉండాలి అని అంటారు డాక్టర్ ఎన్ గోపి. అలాంటి మనుషులు దొరకడం కష్టమైన కాలం. 2016లో నా కవితా సంపుటి నది పలికిన వాక్యం తర్వాత అసలు జీవితం ఆరంభమైంది అనిపిస్తుంది. మనిషి ఉన్నది ఉన్నట్లు ఉంటే ఏ గొడవ లేదు. 100 రూపాయల మనుషులతోనే అసలు వేదాలు ఉన్నట్టుంటే కష్టమైంది. కానీ పైకి ఒకటి చేస్తున్నారు, సెక్సీ వేరే ఉంటున్నాయి. అంత ఆర్థిక సంబంధాలు. బహుశా మరో సోక్రటీస్ ఉండాలి. ఇప్పుడు విప్పాలంటే మరో ఫ్రాయిడ్ జన్మించాలి. ఈ మానవ రూపాల సంక్లిష్ట కథ చెప్పడానికి మాటలకు చేతలకు కొంతలు లేనటువంటి మనుషుల మధ్య జీవిస్తుంది. బాగానే చెప్తున్నాం, కానీ చేసేటువంటి చేతలు మొత్తం వేరే ఉంటున్నాయి. నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు కొంచెం అరుదుగా కనిపిస్తుంది. మన హృదయాలకు వెలిగిస్తున్నారు. నేను 5-6 ఏళ్ల క్రితం ఆలోచన లేకుండా మొహమాటంతో చేసినటువంటి 1-2 అనాలోచిత నిర్ణయాల వల్ల కారణంగా మరి ఆ దాయాదులతో కోర్టు మెట్లు ఎక్కడం దిగడంతో సరిపోయింది. 5-6 ఏళ్ళు అమానవీయ లోకరీతి మరింతగా అర్థమైంది. నా సంఘర్షణలో పెరుగులాటలో రాసుకున్నటువంటి రాతలే ఈ అక్షరాలు, ఈ మబ్బులు. సాహిత్య ప్రయాణంలో నా తొలి అడుగు అనిపించింది. మళ్ళీ అడుగు కవి సంఘం. కరీంనగర్ సాహితీ సోపతి సహా సుదీర ప్రాంతాల కవి మిత్రుల స్నేహం నా కవిత్వ దృక్పథాన్ని విశాలం చేసింది. కవుల పరిచయంతో కవిత్వ మెలకువలు కొన్ని ఉండబట్టించుకున్నాను. కవులను చూస్తే చాలా అద్భుతంగా తోస్తారు. నన్ను చూస్తూ మీరు చాలా అద్భుతంగా అనిపిస్తారు. లోపల ఏమో తెలియదు. సన్నిహిత సాహచర్యంతో మరింకేదో భిన్నమైనది అనుభవంలోకి రావడం. వర్తమానంలో అవాంఛనీయమైనటువంటి మార్పులు సమాజంలో వస్తున్నట్టుగానే కవుల్లోనూ అవి కాస్త తొంగి చూస్తున్నాయి. స్వచ్ఛమైన శాంతి మమతల మార్పు వైపు మానవుడు గెంతుతాడని ప్రగాఢ విశ్వాసం. స్వచ్ఛమైన మార్పు వైపు మానవుడు గెంతుతాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం. ఆ మార్పు కోసమే కలపట్టు. ఏమైనా తప్పటడుగులు వేసినప్పుడు సరి చేయడానికి నా ఎన్నిల గుంపు ఉంది, నా ఆత్మ కూడా ఉంది, ఇలాంటి గురువులు కూడా ఉన్నారు. ఈ పుస్తకంలోని గుణదోషాలను సహృదయులైనటువంటి పాఠకులు, బంధుమిత్రులు, విమర్శకులు తేల్చి చెప్పాలి, నాకు ఇంత విశ్వాసం ఇవ్వాలని నేను రాస్తున్నాను. ఇది నా తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో 10,000 వాళ్ళు ఇంకో 10,000 నేను చేస్తున్నాను. ఈ పుస్తకం మీకు నేను ఉచితంగా ఇస్తున్నాను, డబ్బులు తీసుకోవట్లేదు. పుస్తకం రావాలి, కానీ నాకు ఒక మాట ఇవ్వాలన్నాడు. పుస్తకం ఇస్తాడు మా నాన్నలు. పుస్తకంలో ఈ పుస్తకం చదివి అభిప్రాయం చెప్తా, అయితే అది ఎట్లా మంచిగా ఉందా లేదా, ఏం బాగున్నాయి అనేటువంటి ఒక ఫోన్ కాల్ చేస్తానటువంటి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.